జాయినింగ్స్కి కూపన్ సిస్టమ్ పెట్టాను అని చెప్పాను కదా, అది ఈరోజు ఈవినింగ్ ఇస్తున్నాను. దాంట్లో మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ మీకు వివరంగా నేను చెప్తాను. దాని తాలూకా లింక్ మీకు పంపిస్తాను. అది ఓపెన్ చేసుకొని మీ తాలూకా పాస్వర్డు, మీ యూజర్ నేము ఏదైతే ఉందో యథావిధిగా అదే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు, లేదా ఎక్కడ రాసుకున్నట్టు తీసుకోండి. యథావిధిగా అది తీసుకొని ఓపెన్ చేస్తే అందులో ఇప్పుడు నేను అప్డేట్ చేసిన ఆప్షన్స్ ఏంటేంటి, ఎలా ఉంటుంది, ఇదంతా నేను అందులో చెప్పేస్తాను. మీరు సాయంత్రం నేను ఇది రిలీజ్ చేస్తాను. అప్పుడు మీరు డైరెక్ట్గా కూపన్ తోటి ఇంక మళ్ళీ ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరు ఎన్ని కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు చెప్పేస్తాను. దాంతో మీరు డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈవినింగ్ వరకు మనం ఉంటే చేసేస్తాం. అదే పద్ధతి. మనం ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఇంకా మన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బండ్లు వస్తున్నాయి, ఆ బండి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ వివరాలు పెడతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మీరు ఇన్ని రోజులు 2 ఏళ్లకు పైబడి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకొని మీరు ఎదురు చూశారు అన్నారు. అన్ని రోజులు మన కంపెనీలో వచ్చే ప్రోడక్ట్ల కోసం, ప్రాజెక్టుల కోసం వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత ఓపికగా ఎదురు చూసిన మీ అందరికీ చాలా చాలా నాకైతే చాలా గర్వంగా ఉంది. అయితే ఇప్పుడు మన తాలూకా ప్రాజెక్టులు రావాలని ఎదురు చూసాం కదా. ఇంకా ఈ 10వ తారీఖు లోపు నుంచి మనం 12వ తారీఖు అన్నాం కదా, ఈ 12వ తారీఖు లోపు నుంచి మీకు ఈ మధ్యన వచ్చే ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. దాన్ని మీకు రిలీజ్ చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ను ముందు తీసుకొస్తున్నాను. అది కొద్దిగా మీకు అలవాటు అయిన తర్వాత ఇంకోటి అంటే అన్నీ ఒకేసారి మనం ఓపెన్ చేసేయకుండా అది కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందుకని అన్నీ ఓపెన్ చేయకుండా ఒక్కొక్కటిగా మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేస్తాను. అన్ని ప్రాజెక్టుల్లో మన బీసీటీ కాయిన్ యూటిలిటీగా వెళ్తుంది. అన్ని ప్రాజెక్టుల్లో క్యూ లైఫ్లో పనిచేసిన వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. అవి నేను ఇప్పుడు కొన్నింటి రెడీ చేస్తాను చెప్పాను కదా మీకు. ఇప్పుడు మన క్యూ లైఫ్కి సంబంధించి ఇప్పుడు నేను ఈరోజు ఈవినింగ్ ఆ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ నేను దాని తాలూకా దాన్ని కొత్తగా డిజైన్ చేసిన దాన్ని ఈ రోజు నాకు రిలీజ్ చేస్తాను. అంటే అందులో కొన్ని ఆప్షన్స్ పెట్టాను. అవన్నీ ఎలా పెట్టాను ఏంటనేది వాళ్ళకి రిలీజ్ చేస్తాను. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ రిలీజ్ చేస్తాను సాయంత్రం. అయితే ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేసరికి, మన కిబోలోకి వచ్చేసరికి ఎవరైతే క్యూ లైఫ్లో ఉన్నారో వాళ్ళందరికీ అది కనిపిస్తుంది. ఎవరైతే లేరో వాళ్ళందరికీ ఇప్పుడు కాయిన్ యూటిలిటీకి ఇస్తున్నాను కాబట్టి అందులో వచ్చే ప్రాజెక్టులన్నింటికి కూడా మీరు కాయిన్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీకు ఎలా మీరు పెట్టి యూటిలిటీ తీసుకోవాలో మీకు చెప్పేస్తాను. ఇవన్నీ 12 లోపు ఓపెన్ అయిపోయి ప్రాజెక్టులు ఇవన్నీ ఇన్నాళ్ళు ఎదురు చూసారు. ఇక మీదటి నుంచి మనం హ్యాపీగా నాతో కలిసి వచ్చే వాళ్ళందరితో చేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు అమ్ముకోవచ్చు కూడా. అంటే యూటిలిటీకి ఇచ్చుకోవచ్చు. అదంతా అంటే అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి. అది కూడా చేసుకోవచ్చు. ఓకే డాడీస్, ఇంక ఇన్నాళ్ళు ఎదురు చూసారు, సంతోషం. ఇంక మీరు ఎదురు చూడాల్సిన పని లేదు. వరుసగా ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. లవ్ యూ. ఓకే డాడీస్, ఇప్పుడు బీసీటీ యూటిలిటీ కొరకు నేను కొన్ని గ్రేడింగ్ చేశాను. అంటే దాన్ని ఎలా చేయాలి, ఎవరెవరికి ఆ బీసీటీని యూటిలిటీలో పెట్టేటువంటి ఒక ఛాన్స్, అంటే ఎవరికైతే ఆ బ్రౌజ్ను
అవకాశం ఇవ్వాలో వాళ్ళు మాత్రమే బీసీటీ యూటిలిటీని ఇచ్చుకోగలరు. మిగతా వాళ్ళు వాడుకోగలరు. మిగతా వాళ్ళందరూ బీసీటీ యూటిలిటీని వాడేస్తారు, ఈజీగా వాడుకోగలరు. కానీ ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మరి వాళ్ళ దగ్గర లేవు కదా, వాళ్ళకి మీరు ఎవరి దగ్గర కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, మన ప్లాట్ఫామ్లో, బయట నుంచి కాదు, మన ప్లాట్ఫామ్లో, మన క్యూ లైఫ్లో ఉన్న ప్లాట్ఫామ్లో ఎవరి దగ్గర దొరుకుతాయి అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు అమ్ముతారు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రశ్నకి లేదంటే అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఒక జాగ్రత్త తీసుకుంటున్నాను, అది తయారు చేస్తున్నాను. ఇప్పుడు అదేంటంటే బీసీటీ మనకు ఎవరికైనా కావాలి అంటే యూటిలిటీలో వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉండవు కదా, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉండవు. ఒకవేళ మన కిబురో నుంచి వచ్చినోడైతే క్యూ లైఫ్లో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి. కానీ బయట ప్రపంచానికి ఉన్నోళ్ళకి ఎలాగా దానికి మనం ఏం చేస్తున్నామంటే బీసీటీఎన్స్ అనే ఒక కొంతమందిని హీరోస్ అనుకోండి, లేకపోతే బీసీటీ కాయిన్ని యూటిలిటీలో డెవలప్ చేసేటువంటి మహనీయులు అనుకోండి, ఆ ప్రయోజనం ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. అప్పుడు ఎవరైతే కావాలో వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. వాళ్ళు ఎవరు అనే దాన్ని కనిపించేటట్టు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాను. ఎందుకు అంటే దాని ముందు దాన్ని పెట్టేస్తాను. ఇప్పుడు ఈ బీసీటీఎన్స్ అనే వాళ్ళు మనకి కాయిన్స్ కావాలి, నేను యూటిలిటీలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రయోజనం ఎలా వస్తుంది, మరి ఆ కాయిన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో పెడితే అందరికీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం రాదు, పెడతాం అలాగా, కానీ రాదు. ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనుక్కోమని ఇప్పుడు మన కిబో వల్లే చూడండి ఎంతమంది ఉన్నారు, ఒక 50 లక్షల మంది ఉంటే అందులో అక్కడికి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు 1000 మంది 2000 మంది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు అందరూ ఎలాగా, నాకు అందరూ అడుగుతున్నారు, సార్ మరి మేము ఎలాగ అమ్ముకోవాలి, దాంట్లో అమ్మడం రాదు, మాకు ఎక్స్చేంజ్లో అమ్మడం రాదు, చాలా 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 ఎక్కువ మంది అమ్మడం రాదు, మరి ఎందులోనూ వాడుకోవాలనుకుంటే మరి నా దగ్గర 1000 ఉన్నాయి 2000 ఉన్నాయి, ఇవన్నీ ఒకేసారి నేను ఎలా వాడగలను, దీనికి నాకు డబ్బులు ఎలాగ వస్తాయి, మరి అన్నింటికి ఛాన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం అమ్మి పెట్టడం కోసం నేను ఇప్పుడు ఒక జాగ్రత్త తీసుకుని దానికి ఒక ప్లాన్ చేసుకుని ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను. ఈ బీసీటీఎన్స్ అనే వాళ్ళు మన తాలూకు ప్లాట్ఫామ్ లో ఉంటారు. వాళ్ళు మన క్యూ లైఫ్ లో ఉంటారు అన్నమాట. వాళ్ళు క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు. ఆ కాయిన్ ఎలా అమ్ముకోవచ్చు అన్నది నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అంటే అది ఆల్రెడీ ప్లాన్ అంతా చెప్పేశాను, ఇప్పుడు అది అవుతుంది. 12 లోపుని మీకు అన్ని ఇస్తాను. అయితే ఈ బీసీటీఎన్స్ ఏం చేస్తారంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతారు, ఎవరికి కావాలో కాయిన్స్ వాళ్ళు. మరి కాయిన్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఉపయోగం అనేది నేను క్యూ లైఫ్ లో వాళ్ళకి నేను ఫెసిలిటీస్ ఇస్తాను కాబట్టి తీసుకుంటారు. అది లేకపోతే కొన్ని ప్రొడక్ట్లు తీసుకోవడానికే అవదు. అది కొనాలంటే ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్ లో బీసీటీని వాడకపోతే ఆ ప్రొడక్ట్ వాళ్ళు తీసుకోలేరు. కొన్నింటి తప్పనిసరి చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ 1400 కోట్ల రూపాయలు ఇప్పుడు మన 50 లక్షల మందికి ఖచ్చితంగా మనం ఇవ్వాలనుకుంటాను నేను. డెఫినెట్లీ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం వీలున్న తొందరలో అందుకోసం ఈ బీసీటీఎన్స్ ని తయారు చేస్తున్నాను. మరి బీసీటీఎన్స్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? అందరూ దీని మీద లేరు. వేరే వేరే ప్రాజెక్టులోను వేరే వేరే ప్రొడక్ట్లోను వేరే వేరే వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. తప్పదు, అది వాళ్ళ ఇష్టం. దాన్ని గౌరవించాలి. దాన్ని మనం వాళ్ళ ఇష్టం కాబట్టి దాన్ని ఎట్టి పరిశ్రమ మనం మాట్లాడకూడదు. అది ఆ హక్కు కూడా మనకు లేదు. అయితే మరి నేను కొంతమందితో చేయించాను, 10 మందితో చేయించాను. వీళ్ళందరూ నాకు ఇది ఎలాగ ఇవ్వాలి, ఎలాగ అమ్ముకోవాలి, నాకు డబ్బులు ఎలాగ వస్తాయి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. నాకు చాలా వచ్చాయి, మీకు కూడా వచ్చే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ బీసీటీఎన్స్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ లేదనుకుంటే వాళ్ళకి అమ్మి పెట్టడం కానీ చేయడానికి ఈ బీసీటీఎన్స్ ని వాళ్ళ సర్వీస్ ని వాళ్ళు వాడుకోవచ్చు.
ఈ బీసీటీఎన్స్ తాలూకు సర్వీస్ని మన క్యూ లైఫ్ వాడుకుంటాం. అది ఎవరికి ఇస్తాం, ఎలాగిస్తాం అనేది ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకంటే ఈజీ ప్రాసెస్ వెళ్తుంది. ఎక్స్చేంజ్ లోన్కి అందరూ పెట్టి అమ్మలేకపోతున్నారు, అమ్మిని అందరూ తెచ్చుకోలేకపోతున్నారు. వాళ్ళు తెచ్చుకున్న దాన్ని యూటిల్ చేయలేరు. ఒక దగ్గర 1 లక్ష 10 లక్షలు కోటి కాయిన్స్ ఉన్నాయి, మరి ఒక్కరే అన్ని చేయగలరా? చేయలేరు. అప్పుడు బయట వాళ్ళకి ఇచ్చేసుకోవాలి. వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చేయాలంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళ దగ్గర దొరుకుతాయి. బీసీటీఎన్స్ నుంచి తీసుకున్నట్లయితే ఈజీగా మనం క్యూ లైఫ్ లోను యూటిలిటీ వాడొచ్చు. వేరే దగ్గర నుంచి వచ్చినైతే వేరేగా వాడుకోలేము. ఈజీ చేస్తాను అనమాట. అంటే మార్కెట్ లో ఈజీగా మన బీసీటీ యూటిలిటీ వెళ్ళడం కోసం నేను ఈ ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్రొవిజన్ తీసుకొని మీకు చెప్తున్నాను. అది ఎవరెవరికి ఇద్దాము అనే దాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బీసీటీఎన్స్ ఎవరంటే, ఒకప్పుడు మనం కూపన్స్ తీసుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి, మన చుట్టాలకి, మన స్నేహితులు, బంధువులు, మన ఇంట్లో వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికి మనం కూపన్స్ ఇచ్చాం. అది మన గిఫ్ట్ కొరకు కావచ్చు, మన ఇన్కమ్ కొరకు కావచ్చు, లేదా మన కెరీర్, భవిష్యత్ కెరీర్ కోసం కావచ్చు. మనం ఇన్కమ్ మనం కూపన్స్ ఇచ్చాం. మరి వాళ్ళందరికీ ఇప్పుడు మనం వెళ్ళి చెప్పేటువంటి అవకాశం మనకు ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే మనం వేరే వేరే పనులకు వెళ్ళొచ్చు, వేరే కారణం వల్ల మనం ఇవ్వలేకపోవచ్చు. అలా ఇవ్వలేని వాళ్ళందరికీ ఈ బీసీటీఎన్స్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరి అకౌంట్ టెస్ట్ వ్యాలెట్ నుంచి అయినా సరే వీళ్ళు తీసుకొని వీళ్ళ ద్వారా మన క్యూ లైఫ్కి యూటిలిటీ పంపించవచ్చు. ఎగ్జాంపుల్కి మనకి కూపన్స్ అమ్మిన వాళ్ళు ఎవరు అనుకుంటే, కంపెనీ దగ్గర తయారు చేసుకొని దీన్ని అమ్మింది ఎవరు అంటే సెల్ విన్నర్స్, బైక్ విన్నర్స్, కార్ విన్నర్స్. వీళ్ళు ఈ ముగ్గురు కూపన్స్ తీసుకుని అమ్మారు. అంటే వాళ్ళు సెల్ విన్నర్ గా, ఎవరైనా సెల్ విన్నర్ నుంచి వెళ్ళారు. అంటే ఇక్కడే ఉన్నారు. మనకి మొత్తం ఈ వర్క్ చేసిందంతా సెల్ విన్నర్ దగ్గర ఉంది. ఇంతవరకు మనం మాట్లాడింది ఓన్లీ కారు, బైక్ విన్నర్స్ గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు సెల్ విన్నర్స్ దగ్గర నుంచి మొదలెడదాం. సెల్ విన్నర్స్ ఏం చేస్తారంటే, తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కాయిన్ కలెక్ట్ చేసుకొని వీళ్ళు క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళకి అమ్మొచ్చు. అంటే సెల్ విన్నర్స్ మన దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడాను ఈ బీసీటీఎన్స్ అనేటువంటి ఆ పవర్ వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు తీసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర నుంచి కాయిన్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మీ దగ్గర వీళ్ళు కొనుక్కునే ప్రొవిజన్ నేను ఇస్తాను. దీంట్లో అంటే మీరు ఒకవేళ మీరు క్యూ లైఫ్ లో చేసినట్టయితే నేరుగా మీరు జాయిన్ చేసిన వాళ్ళకే మీరు ఇచ్చేసుకోవచ్చు. అది ప్లాట్ఫామ్ లోనే. లేదు మీరు క్యూ లైఫ్ లోను మీ దగ్గర తక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ క్యూ లైఫ్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇలాగా, అంటే దాంట్లోకి వచ్చి మీరు ఎలా కొనుక్కుంటే వాళ్ళకి ఆ కాయిన్స్ వెళ్తాయి, ఆ కాయిన్స్ ఇక్కడ యూటిలిటీ చేసుకుంటే వాళ్ళకి ఎలా బెనిఫిట్ వస్తుంది అనేది నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి మీ దగ్గర కొనుక్కునే ఏర్పాటుని ఈ మొత్తం ఎంతమంది అయితే సెల్ ఫోన్ విన్నర్స్ ఉన్నారో అందరికీ ఇచ్చేస్తున్నాను. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికి వచ్చి చేసుకోవచ్చు. వాళ్ళకి ఇస్తున్నాను. ఇంకా బండి, కారు విన్నర్, ఈయన సెల్ తోటే వెళ్ళారు కదా, సెల్ విన్నర్ అయితేనే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళలేదు అక్కడికి. అలా లేనప్పుడు సెల్ వాళ్ళందరికీ ఈ ప్రొవిజన్ ఇవ్వడం వలన మొత్తం కాయిన్స్ అన్ని కూడా ఈజీగా పంపైపోతాయి. అయితే ఇలా సెల్ విన్నర్ కూడా నేను ఒక లిమిటేషన్ చేస్తున్నాను. ఒక సెల్ విన్నర్కి 2 నుంచి 3 లక్షల కాయిన్స్ మాత్రమే యూటిలిటీలో వీలు చేసుకోవచ్చు. అంతకు మించి చేయడానికి లేదు. 2 నుంచి 3 లక్షల కాయిన్స్. అప్పుడేమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ సరిపోవు. ఎందుకంటే ఉదాహరణకి ఒక 66,000 మంది సెల్ విన్నర్స్ ఉన్నారు అని అనుకుందాం. 66 × 3 అంటే ఎంత అయింది?
2,000 కోట్లు అయిపోతుంది. మన దగ్గర అంత లేవు కదా, మన దగ్గర అన్ని కాయిన్స్ లేవు కదా. ఇప్పుడు బండి వినరు ఆల్రెడీ సెల్ తీసుకున్నాడు, కారు వినరు ఆల్రెడీ సెల్ తీసుకున్నాడు. కాబట్టి అంత సెల్ విన్నర్ అనే పాయింట్లో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆ సెల్ విన్నర్స్ అందరికీ నేను ఈ బీటీఎన్స్ ప్లాట్ఫామ్ని ఇస్తున్నాను. అంటే బీటీసీఎన్స్ అంటే ఆ కాయిన్ని కలిగి ఉన్నటువంటి గొప్పోళ్ళు, ఆ కాయిన్ కలిగి ఉన్నటువంటి సొంతదారులు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. అంటే నేను 66 కూపన్స్ ఇచ్చాను అనుకోండి, ఆ 66 కూపన్స్ సుమారుగా అందులో చాలా కూపన్స్ నాకు తెలిసి ఉంటాయి. బాబు నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, నేను బీటీసీఎన్స్ని ఇందులో ఉన్న లైఫ్లో బీటీసీఎన్ని నాకు ఆ డబ్బులు ఆ కాయిన్స్ ఏమున్నాయో నాకు ఇచ్చిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ మనమే అప్పుడు బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనమే బాధ్యత తీసుకుందాం. ఇలా ఎంతమంది అయితే బీటీసీఎన్స్గా వస్తారో నేను ఆ ప్రొవిజన్ ఇస్తాను. ఆ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను. అది కొంత లిమిట్గానే చేస్తాను. ఎందుకంటే దీని వాల్యూని కరెక్ట్గా తీసుకెళ్లే వాళ్ళు తీసుకోవాలి, అది వాళ్ళకే ఇస్తాను కాబట్టి వాళ్ళు చేసుకొని పంపించవచ్చు. అలాగే ఈ బీసీటీఎన్స్లో కూడా మంచి ప్రొడక్ట్లు, మంచి ప్రాజెక్టులు ప్లాన్ చేశాను. ఒక్కొక్కటిగా ఇస్తాను. కంగారు ఎన్నాళ్ళు కంగారు పడలేదు, ఇప్పుడు నేను కంగారు పడి చేయలేను. ఒక్క ప్రాజెక్ట్ మీకు ఈ రోజున తీసుకొచ్చి మీకు ముందు పెడతాను. ఇంకా అలా ఒక్కొక్కటి చేస్తాను. అయితే వీళ్ళకి కొన్ని ప్రొడక్ట్లు, కొన్ని ప్రాజెక్టులు ఒకేసారి ఎగ్దమ్ సింగిల్లో నుంచి మినిమం, అంటే కొన్ని ప్రోడక్ట్లు అయితే 25,000 కాయిన్స్ ఒకేసారి తీసుకొచ్చారు. అంటే ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు కానీ ఆ ప్రాజెక్ట్ లో మనం ఉన్నప్పుడు కానీ 25,000 కాయిన్స్ మన క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళకి అవసరం ఉంటుంది. 25,000 కాయిన్స్. మరి 25,000 కాయిన్స్ వెళ్తున్నాయంటే ఉదాహరణకి ఒక సెల్ వీలర్ ఉన్నాడు, ఇలా 25,000 కాయిన్స్ తీసుకునే వాళ్ళు 2 లక్షల మంది వస్తే చాలు మన అయిపోతాయండి. 2 లక్షల కాయిన్స్ ఒక్కొక్క బీటీసీఎన్ వాడుకుంటే సరిపోద్ది. అంతే సరిపోద్ది. అంటే 8, ఒకవేళ 25,000 చొప్పున అయితే 8, కొన్ని 50,000 ఉన్నాయి, కొన్ని 1,00,000 కాయిన్స్ ఒకసారి పోతాయి, 1,00,000 రూపాయలు విలువైన కాయిన్స్ ఒకసారి పోతాయి. అంతకంటే ఎక్కువ కాయిన్స్ కూడా పోయి ఉన్నాయి. ఒక కాయిన్ నుంచి 1,00,000 కాయిన్స్ వరకు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రొడక్ట్లు నేను పెట్టాను. కాబట్టి దాంట్లో ఇవి వెళ్ళిపోతాయి. మీరు ఎవరైతే బీటీసీఎన్ ఉన్నాడో ఆ బీటీసీఎన్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి దగ్గర కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ కలెక్ట్ చేసుకున్నందుకు గాను తనకి ఏ బెనిఫిట్ ఇవ్వాలనేది మరి నేను చూస్తాను. మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అది కూడా నేను చూస్తాను. కాబట్టి ఇవి హ్యాపీగా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ. అయితే మీరు బీటీసీఎన్గా మారండి, లేకపోతే బీటీసీఎన్గా మారిన వాళ్ళకి ఆ కాయిన్స్ మీరు ఇచ్చేయచ్చు. ఎందుకంటే 50 లక్షల మంది, మొత్తం 50 లక్షల మంది కూడాను మన క్యూ లైఫ్లోకి వస్తారని ఏం లేదు. మనం నచ్చితే వస్తారు, లేదా రాదు. కానీ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ కాయిన్స్ని వాళ్ళ క్యాష్గా మార్చుకునే ప్రొవిజన్ ఇవ్వడం మన ధర్మం, మన బాధ్యత. కాబట్టి నేను ఈ ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ చేసుకొని దానికి సంబంధించి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 by 1 మీకు చెప్తాను. మన కాయిన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా యూటిలిటీలోకి వెళ్ళిపోవాలి. వెళ్తున్నాయంటే కాయిన్ ఇచ్చిన డబ్బులు వస్తాయి. ఇక్కడ యూటిలిటీలో వాడుకుంటున్నటువంటి క్యూ లైఫ్లో ఉన్నటువంటి యూజర్స్ అందరికీ బెనిఫిట్ ఉంటుంది. దాన్ని చేస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, లవ్ ఆల్. అలాగే 2 ఎక్స్చేంజ్ల్లోనూ ప్లస్ మీ దగ్గర ఉన్న డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ ఏదైతే ఉందో దానికి ఎలా ఇవ్వాలి, ఏ దశల వారీగా మనం అంటే ఏది ఎలా చేయాలనేది నేను చూసుకుంటున్నాను. ఆ ప్రకారం దాన్ని కూడా మీకు ఎలా చేస్తాను, ఏంటి, ఎలాగొస్తాయి అనేది అది కూడా మీకు నేను ఇస్తాను. అవన్నీ కూడా మీకు చేరిపోతాయి. థ్యాంక్ యూ.
మొన్నను నేను ఇచ్చిన వాయిస్లో